వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీటీడీ కళ్యాణ మండపం రోడ్డును ఆక్రమించి అక్రమ అపార్ట్మెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయని సిపిఎం నాయకుడు శంకర్రావు ఆరోపించారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయల అవినీతి తీసుకొని అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. రోడ్డు కాలువను ఆక్రమించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఏసీబీతో దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ కళ్యాణ మండపం రోడ్డుకి 50 అడుగులు వెడల్పు గల రోడ్ని కప్పేసి ఈరోజు రోడ్లు పూర్తి కప్పేశారు. ఈ రోడ్డు కప్పడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఈ రోడ్ను కూడా కాంక్రీట్ వేసి దీన్ని కూడా ఆక్రమణకి చేసింది. ఎందుకంటే ఈరోజు అపార్ట్మెంట్ ఉన్నోళ్ళు కానీ లేదు కమర్షియల్కి ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ బైకులు పెట్టుకోవడానికి, కార్లు పెట్టుకోవడానికి ఈరోజు మున్సిపాలిటీ దీనికి కూడా అనుమతి ఇచ్చిందా అంటే మున్సిపాలిటీ రోడ్డు తను కాంక్రీట్ వేసి వాహనాలు పెట్టుకోవడానికి పెట్టినట్టున్నారు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే అసలు మున్సిపాలిటీ అధికారులు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ కమిషనర్లు కానీ ఎన్ని లక్షలు పుచ్చుకున్నారు. ఎన్ని లక్షలు పుచ్చుకుంటే ఇంత దారుణంగా రోడ్ని కబ్జా చేస్తే మీ కళ్ళు పోయాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము. కమిషనర్కి నేను 2 సార్లు చెప్పాను, ఈ రోడ్డు కబ్జా అయింది, ఇది చాలా అన్యాయం అయింది, రోడ్డు చిన్నదవుద్ది, టీటీడీ కళ్యాణ మండపం ఉంది, పెళ్ళిళ్ళు అవుతాయి, వాహనాలు వస్తాయి, ఈ ఇంత రద్దీగా రోడ్లో కబ్జా చేస్తే మీరు ఏం చేస్తున్నారు? నార్మల్స్ భిన్నంగా కట్టారు, దీన్ని వెంటనే పగలగొట్టారు, లేకపోతే కోర్టుకు వెళ్తాం. అలాగే ఈరోజు ఏసీబీ అధికారులు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అధికారులు పట్టుకోవడం కాదు, ఏసీబీ అధికారులు బొబ్బుల్లో జరుగుతున్నటువంటి అన్ని రకాల ఉల్లంఘనల మీద మీరు దర్యాప్తు జరిపి